ఏటూరు నాగారం నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 9 మంది సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. ములుగు జిల్లా పోలీసులు మరియు 39 BNCRF అధికారులు ఆదివాసీ ప్రజల సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మరియు ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని 9 మంది మావోయిస్టులు జిల్లా OND ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల ములుగు జిల్లా పోలీసులు గత నెలలో చేపట్టిన చేయుత కార్యక్రమం ద్వారా జిల్లా SP శబరీష్ కుటుంబ సభ్యులతోటి నిర్వహించిన కార్యక్రమంలో పోటీ పోలీసుల ఎదుట లొంగిపోవడం వలన కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని, కుటుంబ సభ్యులు కలిసి జీవనం గడపాలని తెలియజేయడం జరిగింది. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలని పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేక స్వయంగా కానీ వారి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా ఉన్నతాధికారుల వద్ద కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని పట్టు ఫలాలను అందజేయడానికి ములుగు జిల్లా పోలీసులు ఎప్పుడు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ASP శివం ఉపాధ్యాయ, CPRF కమాండెంట్ సతీష్ కుమార్, CI అనుముల శ్రీనివాస్, ఏటూరు నాగారం SI తాజుద్దీన్, మంగపేట SI TVR సూరి తదితరులు పాల్గొన్నారు.